మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు భూమానంద స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీరామ్ బేటీ. గురుగారు, మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. తప్పకుండా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు చెప్పండి. గురుగారు, ముఖ్యంగా మరి ద్వాదశ రాశిలో అయిన మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా చూసుకుంటే నవగ్రహాల ప్రభావం ఈ రాశిపై ఎలా ఉంటుందంటారు? ఓవరాల్ గా మరి ఎలా ఉంటుందంటారు మిథున రాశి వారికి? బేటీ, మిథున రాశి వారికి ఈ సంవత్సరం లోపల స్థాన చలనం అనేది జరుగుతుంది తప్పకుండా. అంటే ఉద్యోగాలలో మార్పు, ఉద్యోగంలో మార్పు కానివ్వండి, నివాసంలో మార్పు కానివ్వండి, సిటీలో మార్పు కానివ్వండి, గృహంలో మార్పు కానివ్వండి, పొలంలో మార్పు కానివ్వండి, అది తప్పకుండా జరిగేటువంటి ఆస్కారం ఉన్నది. మిథునము అంటే భార్యాభర్తలు రెండు కలిస్తే మిథునము. మిథున లగ్నం లోపల జన్మించిన, మిథున జన్మ నక్షత్రం లోపల జన్మించిన, మిథున రాశి లోపల జన్మించిన, మిథున రాశి లోపల స్వస్థానం లోపల గురువు ఉన్న తప్పకుండా స్థాన చలనం అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది ఈ సంవత్సరం. స్థాన చలనం జరిగినప్పటికైనా కానీ ఉద్యోగ లాభాలు, వ్యాపార లాభాలు, ఆర్థిక లాభాలు, విద్యా లాభాలు తప్పకుండా జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది బేటీ. గురువు స్వస్థానం లోపల ఉన్నాడు కాబట్టి గురువు లాభస్థానం లోపల ఉన్నా మనకు మేలే చేస్తాడు, స్వస్థానం లోపల ఉన్నా మనకు మేలే చేస్తాడు. గురువు ఎప్పుడైనా మనకు మేలు చేసేటువంటి ఆస్కారమే ఉన్నది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకు తప్పకుండా ఈ సంవత్సరం చాలా కష్టపడాలి. చాలా కష్టపడ్డ తర్వాత విద్యా లాభాలు తప్పకుండా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. గురువు స్వస్థానం లోపల ఎప్పుడైతే ఉంటుండో స్వస్థానం లోపల ఉన్నటువంటి గురువు మేలే చేస్తాడు తప్పకుండా. కాబట్టి ఈ సంవత్సరము విద్యార్థులకు తప్పకుండా లాభాలు జరిగేటువంటి ఆస్కారం మాత్రమే ఉంటుంది. మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం మారాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకి మారొచ్చు అంటారా ఈ ఏడాది, లేకపోతే అదే ఉద్యోగంలో ఉంటే బాగుంటుందంటారా? ఉద్యోగం మారాలా అనుకున్నా, మారకూడదు అనుకున్నా ఖచ్చితంగా మారుతారు. ఖగోళ శాస్త్రం ఎప్పుడూ తప్పు కాదు. ఈ సృష్టికి పూర్వమే ఖగోళ శాస్త్రం పుట్టింది. కాబట్టి మిథున రాశి వారికి ఖగోళ శాస్త్రం ప్రకారము ఉద్యోగం కానీ, స్థాన చలనం కానీ తప్పకుండా జరిగేటువంటి ఆస్కారం మాత్రం ఉన్నది ఈ సంవత్సరం. మరి ఎవరికైతే వివాహం జరగలేదో వారికి వివాహ యోగం ఉందంటారా మిథున రాశి వారికి? మిథున రాశి వారికి రవి 10వ స్థానం లోపల ఉన్నాడు కాబట్టి తప్పకుండా వివాహం జరిగేటువంటి ఆస్కారం మాత్రం ఉంటుంది. ప్రేమలు పెళ్ళిళ్ళు కూడా సక్సెస్ అవుతాయమ్మా. ప్రేమలు పెళ్ళిళ్ళు కూడా తప్పకుండా సక్సెస్ అవుతాయి. ఏ విధంగా సక్సెస్ అయినప్పటికైనా కానీ ఈ మిథున రాశి వారికి పరాభవనామ సంవత్సరం లోపల శుభాలే జరుగుతాయని చెప్పి మన పంచాంగం అనేది నిర్దేశిస్తుంది. సంతాన యోగం ఉందంటారా సంతానం లేని వారికి? సంతానం లేనటువంటి వారికి సంతానం కూడా తప్పకుండా అవుతుంది ఈ సంవత్సరం. మిథున రాశి వారికి తప్పకుండా సంతాన యోగం అనేది తప్పకుండా ఉంటుంది. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు ఈ ఏడాది? ఈ ఏడాది కుటుంబ వాతావరణం మిథున రాశి వారికి కొంత మట్టుకు కుటుంబం నుంచి ప్రతికూలతలు ఎదురు కావచ్చు. ఎందుకంటే కుటుంబం లోపల తను ఏ పని చేసినప్పటికైనా కానీ ఈ సంవత్సరం మిథున రాశి వారికి కొంత మట్టుకు చిన్న చిన్న అవమానాలు మాత్రం ఎదురవుతాయి తప్పకుండా. ఎందుకంటే గురువు 2వ స్థానంలో కానీ, 5వ స్థానంలో కానీ, 7వ స్థానంలో కానీ, 9లో కానీ, 11వ స్థానంలో కానీ ఉంటే వాళ్ళకు కుటుంబం లోపల చాలా సుఖాలు జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. స్వస్థానం లోపల ఉన్నటువంటి గురువు శుభాలనే ఇస్తాడు, ప్రతికూలంగా ఉండడు, కానీ ఎక్కువ శుభాలను మాత్రం ఇవ్వలేకపోతాడు. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? రాజకీయ రంగం లోపల ఉన్నటువంటి వారు కూడా ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది. సినీ రంగం లోపల ఉన్నటువంటి వారు కూడా ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది. మిథున రాశి వారికి గృహయోగం, వాహన యోగం ఉందంటారా? గృహయోగం ఉన్నది. ధనం కోసం మాత్రం చాలా బాగా కొంచెం పోరాడవలసి వస్తుంది. మరి రైతులకు ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం? రైతులకు కూడా బాగానే ఉంటుంది. కానీ శ్రమ మాత్రం ఎక్కువగా చేయాల్సి వస్తుంది తప్పకుండా. శ్రమ ఎక్కువ చేస్తే కానీ
ఫలితం అనేది రాదు. మరి విదేశాలకు వెళ్ళాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా, మరి విదేశీ యోగం ఉందంటారా ఈ రాశి వారికి? విదేశీ యోగం ఖచ్చితంగా ఉంటుంది. స్వదేశం కంటే విదేశం లోపలనే ధన లాభం అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గురువు స్వస్థానం లోపల ఉన్నప్పుడు స్థానచలనం ఇస్తాడు కదా. స్థానచలనం ఇచ్చినటువంటి గురువు ధనాన్ని ఇస్తాడు. ప్రమోషన్ స్థానం నుండి వేరే స్థానానికి ఎప్పుడైతే మిథున రాశి వారు వెళ్తారో, విదేశాలు వెళ్తారో, అక్కడ ఖచ్చితంగా ధనాన్ని సంపాదించేటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే గురువు గారు, మరి ఈ మిథున రాశి వారి స్వభావం ఎలా ఉంటుందంటారు? మిథున రాశి వారి స్వభావము పూర్తి కఠినంగా కాకుండా, పూర్తి మృదువుగా కాకుండా రెండిటి మధ్యన ఊగిసలాడుతుంటుంది. వీరి స్వభావము చంచల స్వభావము. మిథున రాశి వారి స్వభావం ఏ రకంగా ఉంటుందంటే చంచల స్వభావం ఉంటుంది. అయ్యో ఈ పని చేస్తే ఎలా ఉంటుందో, ఈ పని చేస్తే ఎలా ఉంటుందో, ఎవరు ఏమనుకుంటారో ఆ చందంగా పోతుంటుంది వీరి స్వభావం. మరి ఈ సంవత్సరం ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? మిథున రాశి అనేది అదొక కళాత్మక రాశి. వారు ఏ దైవాన్ని పూజించినప్పటికైనా కానీ గణపతిని మాత్రం ఎక్కువగా పూజించాలి ఈ సంవత్సరం కానీ ఎప్పుడైనా కానీ. మిథున రాశి వారికి ఈ సంవత్సరం లోపల కళలు అనేటివి వాళ్లకు స్వభావ సిద్ధంగా వస్తుంటాయి. హార్మోనియం కానీ, తబలిస్ట్ కానీ, తర్వాత కవితలు రాయడం కానీ, తర్వాత మంచి మంచి భగవద్గీత కానీ, రామాయణం మీద కానీ ప్రవచనాలు చెప్పడం కానీ, వారికి ఈ మిథున రాశి లోపల వెన్నతో పెట్టినటువంటి విద్య. మిథున రాశి వారు గణపతిని పూజించడం వల్ల వారికి లాభాలు అధికంగా వచ్చేటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. తప్పకుండానమ్మా.